హాయ్, హలో అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారతదేశంలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్న ఒక అంశం గురించి తెలుసుకుందాం. యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేదా యూసీసీ. ఇది ఖచ్చితంగా ఏమిటి? మరియు ఇది ఎందుకు ఇంత కలకలం రేపుతోంది? వివరంగా చూద్దాం. వివాహం, విడాకులు, వారసత్వం మరియు దత్తత విషయానికి వస్తే, తమ మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఒకే చట్టాలను అనుసరించే దేశాన్ని ఊహించుకోండి. యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేదా యూసీసీ వెనక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే. ప్రస్తుతం భారతదేశంలో వివిధ మతాల వర్గాలకు ప్రత్యేక వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ఇది జీవితంలో ఈ కీలక అంశాలను వైవిధ్యాలకు దారితీస్తుంది. యూసీసీ భావన కొత్తదేమీ కాదు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ఉంది. ఇది భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని భద్రపరచడానికి కృషి చేయమని రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది. ఈ నిర్దేశిక సూత్రం జాతీయ సమైక్యత మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దాని అమలు దశాబ్దాలుగా వివాదాస్పద సమస్యగా ఉంది. యూసీసీకి అనుకూలంగా ఉన్న ప్రాథమిక వాదన సమానత్వం మరియు లౌకికవాదం అనే ఆలోచనపై ఆధారపడింది. ప్రస్తుత వ్యక్తిగత చట్టాలలో పొందుపరచబడిన వివక్షాపూరిత ఆచారాలను ఏకీకృత చట్టపరమైన చట్టం తొలగిస్తుందని ప్రతిపాదకులు విశ్వసిస్తున్నారు. ఇది తరచుగా మహిళలకు ప్రతికూలంగా ఉంటుంది. ఉదాహరణకు, కొన్ని వ్యక్తిగత చట్టాలు బహుభార్యత్వాన్ని అనుమతిస్తాయి, మరికొన్ని మహిళలకు అసమాన వారసత్వ హక్కులు కలిగి ఉంటాయి. యూసీసీ వారి వాదన ప్రకారం మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా చట్టం ముందు అందరూ పౌరులు సమానంగా పరిగణించబడేలా సమాన అవకాశాలను సృష్టిస్తుంది. ఇంకా మద్దతుదారులు బహుళ వ్యక్తిగత చట్టాల నుండి ఉత్పన్నమయ్యే సంక్లిష్టత మరియు గందరగోళాన్ని తగ్గించడం ద్వారా యూసీసీ చట్టపరమైన వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుందని నొక్కి చెబుతున్నారు. మతపరమైన మరియు సాంస్కృతిక భేదాలను అధిగమించి జాతీయ ఐక్యత మరియు సమైక్యత భావాన్ని పెంపొందిస్తుందని వాళ్ళు వాదిస్తున్నారు. అయితే యూసీసీ గణనీయమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రధానంగా మత స్వేచ్ఛ మరియు సాంస్కృతిక గుర్తింపును ఉల్లంఘిస్తుందని భయపడే మత వర్గాల నుండి. వ్యక్తిగత చట్టాల వారి మతపరమైన ఆచారాలలో అంతర్భాగమని మరియు వాటిని మార్చడానికి ఏదైనా ప్రయత్నం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని విమర్శకులు వాదిస్తున్నారు. మెజారిటీ వర్గం విధించే యూసీసీ మైనారిటీ హక్కుల క్షీణతకు దారితీస్తుందనే అవకాశం గురించి చాలామంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోని మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యాలను గౌరవించాలని మరియు ఒకే విధమైన విధానం సాధ్యం కాదని లేదా కావాల్సినది కాదు అని వారు వాదిస్తున్నారు. మరొక కీలకమైన వివాదం యూసీసీ స్వభావం చుట్టూ తిరుగుతుంది. అది ఖచ్చితంగా ఏమి కలిగి ఉంటుంది? ఇది ప్రస్తుత వ్యక్తిగత చట్టాల సంశ్లేషణపై ఆధారపడి ఉంటుంది, లేదా ఇది మరింత లౌకిక, ఆధునిక చట్టపరమైన చట్టం నుండి తీసుకోబడుతుందా? ఈ వివరాలపై స్పష్టత లేకపోవడం వివాద వర్గాలలో ఆందోళనలు మరియు భయాలను రేకెత్తిస్తుంది. యూసీసీ అమలు యొక్క ఆచరణాత్మక సవాళ్లకు కూడా చర్చ విస్తరించింది. భారతదేశం విస్తారమైన మరియు విభిన్నమైన దేశం. అనేక మతపరమైన మరియు సాంస్కృతిక ఆచారాలు ఉన్నాయి. ఈ భేదాలను సమన్వయం చేయడం మరియు ఏకీకృత చట్టపరమైన చట్టంపై ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడం ఒక స్మారక కార్యం. చారిత్రాత్మకంగా ఈ చర్చ రాజకీయ మరియు సామాజిక సున్నితత్వాలతో నిండి ఉంటుంది. అనేక రాజకీయ పార్టీలు యూసీసీని ఎన్నికల లాభాల కోసం ఒక సాధనంగా ఉపయోగించాయి. ఇది సమస్యను మరింత ధృవణీకరణ చేసింది. నిర్మాణాత్మక సంభాషణ మరియు ఏకాభిప్రాయం నిర్మాణ ప్రయత్నాలు లేకపోవడం ఈ విషయంలో పురోగతిని నిరోధించింది. 1980లలో షాబానో కేసు యూసీసీ చర్చను తెరపైకి తెచ్చింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు భరణం హక్కును సమర్థించిన సుప్రీంకోర్టు తీర్పు విస్తృత వివాదానికి దారితీసింది మరియు మత స్వేచ్ఛ మరియు లింగ న్యాయాన్ని సమతుల్యం చేయడం యొక్క సంక్లిష్టతలను హైలైట్ చేసింది. గోవా సివిల్ కోడ్ తరచుగా విజయవంతమైన ఏకీకృత పౌర నియమావళికి ఉదాహరణగా పేర్కొనబడింది. అయితే గోవా చరిత్ర మరియు సామాజిక సందర్భం ప్రత్యేకమైనవని మరియు దాని కోడ్ భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు నేరుగా వర్తించకపోవచ్చని గమనించడం ముఖ్యం. భారతదేశ న్యాయ కమిషన్ కూడా యూసీసీ చర్చలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దాని నివేదికలు ఈ సమస్య యొక్క వివిధ అంశాలను పరిశీలించాయి. సూక్ష్మమైన మరియు సమ్మిళితమైన విధానం యొక్క
అవసరాన్ని హైలైట్ చేశాయి. యూసీసీ వైపు ఏదైనా కదలిక, విస్తృత సంప్రదింపులు మరియు ఏకాభిప్రాయం నిర్మాణం ఆధారంగా ఉండేలా చూడటం యొక్క ప్రాముఖ్యతను కమిషన్ నొక్కి మరీ చెప్పింది. యూసీసీ కోసం ప్రస్తుత ఒత్తిడి రాజకీయంగా చార్జ్ చేయబడిన సమయంలోనే వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీ ఆందోళనలకు సున్నితంగా లేని విధంగా యూసీసీని అమలు చేయడానికి ఒత్తిడి చేస్తోందని చాలామంది భావిస్తున్నారు. ఇది ఈ సమస్య చుట్టూ ఉద్రిక్తతను పెంచింది. సంక్షిప్తంగా యూసీసీ చర్చ చట్టపరమైన, మతపరమైన, సామాజిక మరియు రాజకీయ కారకాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్య. ఇది సమానత్వం, మత స్వేచ్ఛ మరియు జాతీయ ఐక్యత గురించి ప్రాథమిక ప్రశ్నలు లేవనెత్తుతుంది. భారతదేశ జనాభా యొక్క వైవిధ్యాన్ని గౌరవించే పరిష్కారాన్ని కనుగొనడం, అందరికీ న్యాయం మరియు సమానత్వాన్ని నిర్ధారించడం, జాగ్రత్తగా పరిశీలన, బహిరంగ సంభాషణ మరియు ఏకాభిప్రాయం నిర్మాణానికి నిబద్ధత అవసరం. యూసీసీ మార్గం అనుసరిస్తే యూసీసీ వైపు మార్గం అనుసరిస్తే అన్ని వర్గాల పట్ల గౌరవంతో పేవ్ చేయాలి. తుది ఫలితం న్యాయబద్ధమైనది, సమానమైనది మరియు భారతదేశం యొక్క విభిన్న సాంస్కృతిక వస్త్రాన్ని ప్రతిబింబించేలా చూడాలి. మరియు యూసీసీ చర్చా సారాంశం ఇది. ఈ సంక్లిష్ట సమస్యపై మీ ఆలోచనలు ఏంటి? సో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని లోతైన చర్చల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.